100% నీకు మంచి జరుగుతుంది. కాకపోతే నమ్మినోడికి ఎక్కువ ఉంటుంది, నమ్మనోడికి తక్కువ ఉంటుంది అంతే. ఇప్పుడు నమ్మినోడు నమ్మడం క్రైస్తవులు మా దేవుడు నమ్మితే మీకు మంచిది. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు క్రైస్తవులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనలో కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం వీళ్ళు ఏమంటారంటే మీరు అంతే కదా మీరు రాయిని పూజిస్తున్నారంట కాదు. ఇప్పుడు మనం పూజించేది రాయిని కాదు, ఆ రాయి ద్వారా దైవశక్తిని మనం యాక్సెస్ చేస్తాం. అంటే మామూలు రాయి వేరు, అంతే కదా. విగ్రహంగా మలిచినటువంటి దైవశక్తిని ఆవాహన చేసినటువంటి విగ్రహం వేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రిస్టియన్స్ అంతా సృష్టిని పూజించకూడదు అంటారు కదా, దానికి నా ఒక చిన్న కౌంటర్ అనుకోండి. సృష్టిని పూజించకూడదు, సృష్టికర్తను పూజించాలి అని వీళ్ళు చెప్తున్నా చెప్తారు. అలాంటప్పుడు మన ఈ మధ్య బైబిల్ తగబెట్టారని బాగా గొడవ చేశారు. బైబిల్ ఏంటంటే సృష్టికర్త సృష్టి కదా. అన్ని పేపర్లాగా అది కూడా ఒక పేపర్.